హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. శ్యామ్ సర్స్ వొకాబులరీ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోతున్నాం. మనం చూస్తున్నాము జూలై 7th అంటే ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ నెంబర్ 1. ఎడిటోరియల్ ఆర్టికల్లో మనకి ఫాలింగ్ బిహైండ్ అనే హెడ్లైన్స్తో ఒక ఆర్టికల్ వచ్చిందమ్మా. నేను ఈ ఆర్టికల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను అరౌండ్ 20+ వొకాబులరీని రెడీ చేసి ఉంచాను. ఈ 20+ వొకాబులరీలో కొన్ని వొకాబులరీని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రిమైనింగ్ వొకాబులరీ మీరు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంటుంది? మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ప్రతిరోజు మీరు కనీసం ఒక 15-20 minutes వొకాబులరీకి డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడం ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వొకాబులరీ తెలియకుండా మనం అనుకున్న మంచి స్కోర్ అయితే కష్టం. స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనకి చాలా వర్డ్స్ వచ్చాయన్న. నేను కొన్ని వర్డ్స్ని సెలెక్ట్ చేయబోతున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను కొన్ని సింపుల్ వర్డ్స్ కూడా రాశాను. ఎందుకు రాశానంటే వాటికి సినోనిమ్స్ చాలా ఇంపార్టెంట్ సినోనిమ్స్ అనమాట. ఓకేనా? రైట్. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద వర్క్ నెంబర్ 4, overwhelmed. ఓకేనా? So what is the meaning of the vocabulary overwhelmed? To be completely overpowered అన్నారు. అర్థం కాలేదు సార్. ఓవర్వెల్మ్డ్ అంటే ఏంటి? ఓవర్వెల్మ్డ్ అనే వర్డ్ మనం రకరకాల కాంటెక్స్ట్లో వాడతాం. చాలా కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు కూడా ఓవర్వెల్మ్డ్ అంటాం. కొన్నిసార్లు సతమతం అయిపోవడం అంటాం కదా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు సడన్గా నా ఆఫీస్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అందరూ నాకు ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేశారు. ఇట్స్ లైక్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఐ కుడెంట్ సే ఏ వర్డ్. ఐ కుడెంట్ అట్టర్ ఏ వర్డ్. ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓవర్వెల్మ్డ్. సో ఓవర్వెల్మ్డ్ అంటే అర్థం ఏంటంటే సతమతం అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం అని వస్తుంది. ఇది పాజిటివ్గా కూడా వాడచ్చు, నెగిటివ్గా కూడా వాడచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ ఏమన్నాడు? ద సిటీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై హెవీ రైన్స్. ఇక్కడ దీన్ని నెగిటివ్గా వాడారు. సో బేసికల్గా ఓవర్వెల్మ్డ్ అంటే ఫిల్డ్ విత్ అని రాసుకోవచ్చు. ఓవర్వెల్మ్డ్ అంటే ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అవ్వచ్చు, ఫిల్డ్ విత్ సాడ్నెస్ అవ్వచ్చు, ఫిల్డ్ విత్ కన్ఫ్యూజన్ కూడా అవ్వచ్చు. యూ కెన్ రిమెంబర్ ద వొకాబులరీ విత్ ఎగ్జాంపుల్స్. ద సిటీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ రైన్స్, ఓవర్వెల్మ్డ్ బై రైన్స్. సో దానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ మనం ఓవర్వెల్మ్డ్ అనే వొకాబులరీతో చూసుకుంటే ఆల్మోస్ట్ 5 సినోనిమ్స్ కూడా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సినోనిమ్స్ వచ్చాయి. ఓవర్వెల్మ్డ్కి సినోనిమ్స్ రాసుకోండి. ఓవర్టేక్, ఫ్లడెడ్, స్వాంప్డ్, సర్పాస్డ్, బర్డెన్డ్. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ చూజన్ ద వొకాబులరీ ఓవర్వెల్మ్డ్. ఓవర్వెల్మ్డ్ ఎందుకు చూస్ చేస్తానంటే మంచి సినోనిమ్స్ ఉన్నాయి. ఐ వాజ్ బర్డెన్డ్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ 10 days నుంచి బిజీ అయిపోయాను అంటాం కదా. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై దిస్. ఐ వాజ్ స్వాంప్డ్ బై దిస్. ఐ వాజ్ సర్పాస్డ్ బై దిస్. ఐ వాజ్ ఓవర్టేకెన్ బై దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాలా పెద్ద వర్క్, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీరు చేస్తున్నారు. ఆ వర్క్ ఎంత బిజీ అయిపోయారంటే ఇంకా అసలు టైం లేదు వేరే పని చేయడానికి. అప్పుడు ఏమంటారు? ఐ వాజ్ స్వాంప్డ్ బై దిస్ కేస్. I was surpassed by this project. I was flooded by this preparation. So overwhelmed, surpassed, swamped, flooded, burdened. Very very nice vocabulary కదా. ఇక్కడ సెకండ్ vocabulary కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్? అబ్జార్బ్ అంటే ఏముంది సార్? అది నార్మల్ వర్డే కదా. అబ్జార్బ్ అంటే ఏంటి? లోపలికి తీసుకోవడం కదా. అబ్జార్బ్ అంటే టేక్ ఇన్ అంటాం కదా. ఇదిగో టేక్ ఇన్ ఆర్ సోక్ అప్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మీద మనం ఏదైనా ఒక పేపర్ పెట్టామనుకోండి, ఆ పేపర్ ఏం చేస్తుంది? వాటర్ని కొంచెం అబ్జార్బ్ చేస్తుంది కదా. ఇది కష్టమైన వర్డ్. ఎలా అనుకుంటే సినోనిమ్స్ చూడండి ఎంత మంచి సినోనిమ్స్ వచ్చాయో ఇక్కడ. అబ్జార్బ్కి నార్మల్గా టేక్ ఇన్ అంటాం మనం. టేక్ ఇన్ ఫ్రేజల్ వర్బ్. సోక్ అప్, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అసిమిలేట్, ఇంబైబ్, టేక్ అప్. దిస్ ఈజ్ ద స్టార్ వర్డ్ ఆఫ్ ద డే, అసిమిలేట్. సో బేసికల్గా ఏంటంటే అసిమిలేట్ అంటే కూడా అబ్జార్బ్ అంటాం అనమాట, తీసుకోవడం అనమాట. ఇంబైబ్ అని కూడా అంటాం, ఇంబైబ్. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. Yesterday I was reading a book written by Dr. APJ Abdul Kalam and I imbibed 4 great qualities from that book.
ఐ ఇంబైబ్డ్ 4 గ్రేట్ క్వాలిటీస్ ఫ్రమ్ దట్ బుక్. సో ఇంబైబ్ అంటే అబ్జార్బ్ అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీకు ఏమర్థమైంది, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకున్నారు. సో ఐ హోప్ దట్ స్టూడెంట్స్ వాచింగ్ దిస్ వీడియో విల్ ఇంబైబ్ how to learn vocabulary tips. Okay na? So imbibe, assimilate is a star word today. Assimilate is a very nice word today. Okay na? Right. ఇది చాలా సింపుల్ వర్డ్ యాక్చువల్గా కదా డ్రైనేజ్ అనేది. డ్రైనేజ్ గురించి ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, చాలా సింపుల్ వర్డ్. ద సిస్టమ్ దట్ రిమూవ్స్ ఎక్సెస్ వాటర్. బట్ నేను ఈ వర్డ్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే చూడండి, చాలా మంచి సినోనిమ్స్ వచ్చాయి. సెవిరేజ్, అవుట్ఫ్లో, రన్ ఆఫ్, డిశ్చార్జ్. మీకు డిశ్చార్జ్ బాగా తెలుసు, సెవిరేజ్ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. బాగా తెలిసిన వొకాబులరీ రాసుకోకర్లేదు, కొత్త వర్డ్స్ రాసుకోండి. సెవిరేజ్, రన్ ఆఫ్, ఓవర్ఫ్లో. I think most of the students may not know these two words, right? So sewerage and runoff. Drainage అనేది చాలా కామన్గా యూజ్ చేస్తాం, అంటే ఎక్కువ అయిపోయిన ఎక్సెస్ లేదా అన్నెసరీ వాటర్ని బయటికి పంపిస్తాం కదా, దట్స్ కాల్డ్ సెవరేజ్ ఆర్ రన్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. సెవరేజ్ ఆర్ రన్ ఆఫ్. ఓకేనా? And then I want to also talk about the first vocabulary called intensity. బేసికల్గా అందరికీ తెలుసు ఇంటెన్సిటీ అంటే ఏంటో, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇంటెన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్. ఇన్ తెలుగు ఇంటెన్సిటీ అంటే తీవ్రంగా ఉండడం, తీవ్రత అంటాం, రైట్? దానికి ఒక మంచి వొకాబులరీ కానీ మనం చూసుకున్నట్టయితే చూడండి, సివియారిటీ, స్ట్రెంగ్త్, కాన్సన్ట్రేషన్, విగర్, పవర్, యాక్యూట్. దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ వొకాబులరీస్. యాక్యూట్ ఎక్కువ మనం మ్యాథమెటిక్స్లో వాడతారు, యాక్యూట్ యాంగిల్ లాగా. ఈవెన్ డిసీజెస్లో కూడా వాడతారు, ఎక్యూట్. ఐ థింక్ ఈవెన్ ఎయిడ్స్ ఎబ్రివేషన్ కూడా అంతేనా, ఎక్వైర్డ్. అది ఎక్వైర్డే ఎక్యూట్. సో యాక్యూట్ అంటే కూడా చాలా తీవ్రంగా అంటాం మనం, తీవ్రంగా. పవర్ఫుల్ అంటే కూడా చాలా ఎక్కువ. విగర్, బేసికల్గా విగర్ అంటే చాలా బలమైన అని వస్తుంది, విగరస్ అంటాం మనం కదా. విగర్ అంటే వెరీ స్ట్రాంగ్ అన్న మీనింగ్, వెరీ సివియర్. ఓకేనా? రైట్. అంటే కొన్ని వర్డ్స్ నేను సింపుల్ వర్డ్స్లా కనిపిస్తాయి, బట్ మీరు వాటికి సినోనిమ్స్ చూస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ సినోనిమ్స్ వచ్చాయి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ అ సింపుల్ వొకాబులరీ. క్యాచ్మెంట్ మీకు తెలుసు కదా, వర్షం పడినప్పుడు ఆ రెయిన్ వాటర్ అంతా ఒక చోట దాచుకుంటే దాట్ ఏరియా ఈజ్ కాల్డ్ క్యాచ్మెంట్ ఏరియా అంటాం. సో క్యాచ్మెంట్ అంటే ఏరియా వేర్ రెయిన్ వాటర్ ఈజ్ కలెక్టెడ్. ఇది నార్మల్ వర్డే, బట్ ఈ వర్డ్స్ తెలియడం కోసం రాశాను. బేసిన్స్ అంటాము, జోగ్రఫీలో వస్తుంది బేసిన్స్. వాటర్ షెడ్, డ్రైనేజ్ ఏరియాస్, కాంట్రిబ్యూటింగ్ ఏరియాస్, రిజర్వాయర్. బేసికల్గా మనం హ్యూజ్ లెవెల్లో అయితే రిజర్వాయర్ అంటాము, సింపుల్ లెవెల్లో క్యాచ్మెంట్ అంటాము. ఓకేనా? జోగ్రఫీలో ఎక్కువ మనం చూస్తుంటాము. వొకాబులరీ నెంబర్ 6 చూడండి, ఎఫిషియన్సీ ఈజ్ ఎ వెరీ నైస్ వర్డ్. అందరికీ తెలుసు ఎఫిషియన్సీ అంటే ఏంటో, చాలా బలమైన, వెరీ స్ట్రాంగ్, ద ఎబిలిటీ టు అచీవ్, దేనైనా సాధించే బలం. బట్ ఎఫిషియన్సీకి నేను సినోనిమ్స్లో మీరు కానీ చూస్తే ద స్టార్ వర్డ్ ఏంటంటే ఎఫికసీ. ద స్టార్ వర్డ్ ఏంటంటే ఎఫికసీ. ఎఫికసీ ఈజ్ ఎ నౌన్ ఫామ్, దానికి యాడ్జెక్టివ్ వాడచ్చు, ఎఫికేషియస్ అనొచ్చు. ఎఫికసీ ఈజ్ ఎ నౌన్ ఫామ్, ఎఫికేషియస్. I always want my students to be efficacious in their preparation. As a teacher, I never want to fail being efficacious. I cannot fail to be efficacious. As a teacher, my duty is to be efficacious all the time. Efficacious అంటే చాలా ఎఫిషియెంట్గా అనమాట, ప్రొడక్టివ్గా ఉండడం, ఎఫెక్టివ్గా ఉండడం, కాంపిటెంట్గా ఉండడం, పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండడం. ఎఫికసీ ఈజ్ ఎ వెరీ నైస్ వర్డ్. దిస్ ఇస్ స్టార్ వర్డ్. అంటే ప్రతి వర్డ్కి చెప్తున్న 5 సినోనిమ్స్లో ఒక వర్డ్ స్టార్ వర్డ్గా చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎఫిషియన్సీకి ఎఫికసీ అనేది స్టార్ వర్డ్గా చెప్పినట్టు. అదేవిధంగా క్యాచ్మెంట్కి చూడండి, క్యాచ్మెంట్కి వాటర్ షెడ్ లేదా బేసిన్స్ స్టార్ వర్డ్గా రాసుకోండి. ఇక ఓవర్వెల్మ్డ్కి దాదాపు ఇవన్నీ కూడా స్వాంప్డ్, సర్పాస్డ్ 2 స్టార్ వర్డ్స్గా రాసుకోవచ్చు. డ్రైనేజ్కి రన్ ఆఫ్, సివరేజ్ రాసుకోవచ్చు. అబ్జార్బ్కి ఇంబైబ్ రాసుకోవచ్చు. అలాగే ఇంటెన్సిటీకి విగర్, పవర్ఫుల్, యాక్యురేట్ కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు లెర్న్ ద వొకాబులరీ మై డియర్ ఫ్రెండ్స్. సస్పెండెడ్ అంటే మీ అందరికీ తెలుసు, అదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. సస్పెండ్ చేయడం అంటే టెంపరీగా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఆపడం, సస్పెండ్ అంటాం. దీనికి మంచి వొకాబులరీ చూసుకుంటే హాల్ట్. హాల్ట్ అంటే ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే హాల్ట్ అంటాం. హాల్ట్ అంటే స్టాప్. అదేవిధంగా చూసుకుంటే స్టాప్డ్, డిస్కంటిన్యూడ్, పోస్ట్పోన్, పాస్ట్. సో ఇవన్నీ నార్మల్ వర్డ్స్ కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ నో దీస్ వర్డ్స్. ఐ థింక్ హాల్ట్ ఈజ్ అ సింపుల్ వర్డ్. హాల్ట్ అంటే స్టాప్ అన్న మీనింగ్ వస్తుంది.
బేసికల్గా ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందామంటే పోస్ట్పోన్ అంటాము. పోస్ట్పోన్కి ఒక ఫ్రేజల్ వర్బ్ చెప్పాలంటే పుట్ ఆఫ్ అంటారు. పోస్ట్పోన్కు ఫ్రేజల్ వర్బ్ చెప్పాలంటే పుట్ ఆఫ్ అంటారు. పోస్ట్పోన్కి ఇంకొక మంచి వొకాబులరీ చెప్పాలంటే ప్రోక్రాస్టినేట్ అంటారు. పోస్ట్పోన్కి ఒక మంచి వొకాబులరీ చెప్పాలంటే ప్రోక్రాస్టినేట్ అంటారు. ఓకేనా, ప్రోక్రాస్టినేట్ అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇందాక నేను మీకు ఎఫిషియన్సీకి చాలా సినోనిమ్స్ చెప్పాను కదా. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎబిలిటీ ఉండడం కదా, ఏబుల్ అని రాసుకోవచ్చా? లేదంటే స్కిల్ ఉండడం కదా, స్కిల్డ్ అని రాసుకోవచ్చా? టాలెంట్ ఉండడం, టాలెంటెడ్ అని రాసుకోవచ్చా? అప్పుడు ఇవన్నీ రాసుకున్నప్పుడు వీటికి సంబంధించిన ఒక మంచి వొకాబులరీ చెప్పాలంటే అడాప్ట్ అని కూడా అనొచ్చు. అడాప్ట్ అంటే కూడా చాలా స్కిల్డ్ లేదా చాలా టాలెంటెడ్ అంటాం, అడాప్ట్ అంటాం. అడాప్ట్కి ప్రిపోజిషన్ ఎట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ అడాప్ట్ అట్ క్రికెట్, చిరంజీవి ఈజ్ అడాప్ట్ అట్ యాక్టింగ్, ప్రభుదేవా ఈజ్ అడాప్ట్ అట్ డాన్సింగ్, ఏఆర్ రెహమాన్ ఈజ్ అడాప్ట్ అట్ మ్యూజిక్. అలా అడాప్ట్. అయితే అడాప్ట్ అంటే చాలా స్కిల్డ్ అని చెప్పాను. మరి స్కిల్ లేకపోవడాన్ని ఏమంటామంటే ఇనెప్ట్ అంటాం మనం, ఇనెప్ట్. సో ఇనెప్ట్ ఇది ఆపోజిట్ అనమాట. ఓకే, సో అడాప్ట్ అంటే చాలా స్కిల్ కలిగి ఉండడం, బలం కలిగి ఉండడం, ఎబిలిటీ కలిగి ఉండడం. ఆపోజిట్ ఏంటంటే ఇనెప్ట్. ఇనెప్ట్ అంటే వితౌట్ ఎనీ స్కిల్. I want my students to be adept at their vocabulary. I don't want my students to be inept. అలా అనమాట. ఓకే, సో అడాప్ట్కి ఆపోజిట్ ఏంటంటే ఇనెప్ట్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇందాక చెప్పాను కదా సస్పెండ్. బేసికల్గా సస్పెండ్ చేయడం అంటే ఏదైనా పని జరగకుండా ఆపడం. కొంతవరకు చెప్పాలంటే కర్టైల్ అని కూడా అనొచ్చు. కర్టైల్ అంటే కూడా స్టాప్ అన్న మీనింగ్ వస్తుంది. కర్బ్ అని కూడా అంటాం. కర్బ్ అంటే కూడా కంట్రోల్ చేయడం అని వస్తుంది. ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటాం మీ అందరికీ తెలుసు, ప్రివెంట్ అంటాం. దీనికి ఒక మంచి వొకాబులరీ చెప్పాలంటే ప్రొహిబిట్ అని రాసుకోవచ్చురా. ఇంకా మంచి వొకాబులరీ చెప్పాలంటే రిస్ట్రెయిన్ అంటాం. ఏమంటాం? రిస్ట్రెయిన్. సో రిస్ట్రెయిన్ అంటే ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే రిస్ట్రెయిన్ అంటాము. దానికే కొంచెం దగ్గరగా ఒక వొకాబులరీ ఉంటుంది చెప్పాలంటే రిఫ్రెయిన్ అంటాము. ఆ మాటకు వస్తే కన్స్ట్రెయిన్ అని కూడా అనొచ్చు. కన్స్ట్రెయిన్ అంటే కూడా ఏంటంటే ఒక పని జరగకుండా ఆపడం అనమాట. కర్బ్, కంట్రోల్, రిఫ్రెయిన్, రిస్ట్రెయిన్, కన్స్ట్రెయిన్, సస్పెండ్, టెంపరీగా ఆపడం అనమాట. ఓకేనా, రైట్. సో ఇలా మనం బ్యూటిఫుల్ వొకాబులరీ మనం నేర్చుకుంటున్నాము. నేను ఈ వీడియోలో అప్రాక్సిమేట్గా 7 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ప్రతి వర్డ్కి సినోనిమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను. వాటితో పాటు నేనేం చేశానంటే మీకు ఎక్స్ట్రా వొకాబులరీ కూడా కొన్ని చోట్ల చెప్పాను. ఈ డాక్యుమెంట్లో ఇలాంటి బ్యూటిఫుల్ వర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయరా. చూసుకుంటే ల్యాండ్ స్లైడ్స్ ఉంది, డిస్రప్ట్ ఉంది, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఎర్రాటిసిటీ ఉంది, వల్నరబిలిటీ ఉంది, క్యాస్కాడింగ్, కొలాప్స్, పెనిన్సులా, రీక్లెయిమ్, హఫజార్డ్, కోయిన్సైడ్, ప్రీ మాన్సూన్, అజంప్షన్, అండర్మైన్, రిడెండెన్సీస్, బిలేటెడ్, ల్యాప్స్, అకౌంటబిలిటీ, మినిమైజింగ్. బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి. మీకు ఈ వర్డ్స్ ఈ డాక్యుమెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. నేను ఇప్పుడే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సి గైస్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు డెవలప్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లర్నింగ్ వొకాబులరీ. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్లే వొకాబులరీ మీద మనకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో CGL ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వెరీ సూన్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ వొకాబులరీ మీద ముందు నుంచే ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. SBI PO, IBPS PO లాంటి రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందని తెలుసు. PO ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ప్రిలిమ్స్ ప్రాబ్లం ఉండదు, కానీ మెయిన్స్లో వొకాబులరీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అదేవిధంగా నేను చెప్పినట్టు ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో నేను మన ఎడిటోరియల్ అనాలిసిస్ క్లాస్లో ఈరోజు నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూట్యూబ్లో ఈ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇక రెగ్యులర్గా హోంవర్క్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్న హోంవర్క్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వొకాబులరీ కాకుండా ఐ వాంట్ టు గివ్ యూ ఎ హోంవర్క్ బేస్డ్ ఆన్ ద వొకాబులరీ విచ్ ఐ హ్యావెంట్ ఎక్స్ప్లెయిన్డ్ యెట్. ఓకేనా, నేను మీకు రిడెండెన్సీ అంటే ఏంటో చెప్పేస్తాను. రిడెండెన్సీ అంటే అర్థం ఏంటంటే అవసరం లేని, ఎక్స్ట్రా అనే మీనింగ్ వస్తుంది. రిడెండెన్సీ అంటే అవసరం లేని, ఎక్స్ట్రా. నాకేం కావాలంటే రిడెండెన్సీ అనే వర్డ్కి ఒక 3 యాంటోనిమ్స్ కావాలి, అంతే. అంతకంటే ఎక్కువ హోంవర్క్ ఏం లేదు. రిడెండెన్సీ అనే వొకాబులరీ మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా, అవసరం లేదు,
అన్నెసెసరీ అంటాం. దానికి 3 యాంటోనిమ్స్ కావాలి. ఈ 3 యాంటోనిమ్స్ మీరు మంచి యాంటోనిమ్స్ సెలెక్ట్ చేసుకో. ఆ యాంటోనిమ్స్ నార్మల్ వర్డ్స్ కాకుండా గుడ్ స్టాండర్డ్ వొకాబులరీ సెలెక్ట్ చేసి నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా మెసేజ్ చేయాలి. రెగ్యులర్గా హోంవర్క్ చేస్తున్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళకి నేను రెగ్యులర్గా హోంవర్క్ చేస్తున్నట్టయితే మాత్రమే ఐ విల్ అనౌన్స్ ఏ బ్యూటిఫుల్ సండే గిఫ్ట్, సండే బౌంటీ. ఓకేనా? సో రిడెండెన్సీ అంటే అవసరం లేదు. దానికి 3 యాంటోనిమ్స్ కావాలి. గుడ్ స్టాండర్డ్ వొకాబులరీ కావాలి. ఓకేమా? సో శ్యామ్ సర్స్ వొకాబులరీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఈ పర్టికులర్ వీడియోలో చెప్పిన కాంటెంట్ అనేది రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మాత్రం కంపల్సరీగా వీడియో చూడండి. అట్ ద సేమ్ టైం ఎడిటోరియల్ అనాలిసిస్ అనే కొత్త డైలీ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేసాం. అందులో ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అది కూడా చూసేయండి. ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.